హాయ్. ఈరోజు మనము ఆది రంగక్షేత్రము రంగపట్నం గురించి తెలుసుకుందాము. దక్షిణ భారతదేశంలో పలు రంగనాథ స్వామి ఆలయాలు ఉన్న అన్నింట్లోకి శ్రీరంగపట్నమే ప్రసిద్ధి కాంచింది. శ్రీరంగం వెళ్ళడానికన్నా ముందుగా ఆది రంగనాథుడిని దర్శించుకోవాలని అంటారు. ఈ ఆదిరంగడు కొలువైన మహిమాన్వితమైన క్షేత్రమే శ్రీరంగపట్న రంగనాథ స్వామి దేవాలయం. ఆ తర్వాత కర్ణాటకలోని మధ్యరంగ క్షేత్రాన్ని దర్శించుకొని అప్పుడు శ్రీరంగానికి వెళ్ళాలని చెబుతారు. హోయసం విజయనగర రాజుల శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించే ఈ ఆలయం కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉంది. 5 అంతస్తుల మాండ్య రాజగోపురముతో కనిపించే ఈ ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఓ భక్తుడు నిర్మించాడు. 108 వైష్ణవాలయాల్లో ఒకటిగాను పేరున్న ఈ ఆలయ నిర్మాణం ఎలా జరిగిందంటే, ఒకసారి గౌతమ మహర్షి విష్ణుమూర్తి కోసం తపస్సు చేశాడట. విష్ణుమూర్తి ప్రత్యక్షమే స్వామిని శయన రూపంలో చూడాలని ఉందంటూ అభ్యర్థించాడట. అందుకే శ్రీమన్నారాయణుడు రంగనాథుడిగా అవతరించి మహర్షిగా దర్శనమిచ్చాడు. ఆ తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు ప్రశాంతమైన వాతావరణం కోసం వెతుకుతూ చివరకు ఇక్కడికి వచ్చి కావేరీ నదికి ఎదురుగా ఉండిపోయాడట. అందుకే ఈ ప్రాంతానికి శ్రీరంగపట్నము అనే పేరు వచ్చింది. కొన్నాళ్ళకు ఈ ప్రాంతానికి స్థానిక అధికారిగా ఉన్న తిరుమలయ్య అనే విష్ణు భక్తుడు స్వామికి ఆలయాన్ని నిర్మించాడట. రంగనాథుడు మొదట ఇక్కడే కొలువు తీరాడని అంటారు. కాబట్టి ఈ క్షేత్రానికి ఆదిరంగ క్షేత్రం అనే పేరు వచ్చింది. ఆ తర్వాత హొయసల విజయనగర రాజుల ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లుగా చరిత్ర ద్వారా అవగతమవుతుంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన హొయసల రాజైన విష్ణువర్ధనుడు విశిష్టాధ్యాత్మిక కర్త రామానుజాచార్యకు శ్రీరంగపట్నమును ఇవ్వడంతో ఇది అగ్రహారంగా మారిందట. అలాగే ఈ ఆలయంలో ఉన్న విగ్రహాన్ని బ్రహ్మ స్వయంగా తయారు చేసి శ్రీరాముడి పూర్వీకులకు ఇచ్చాడని, అది ఆ తర్వాత ఇక్కడికి చేరిందనే కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. 5 అంతస్తుల రాజగోపురము దాటి లోపలికి వెళ్లే భక్తులకు గర్భగుడిలో ఆదిశేషుడిపైన శయనించిన రంగనాథుడు రంగనాయకి సమేతంగా దర్శనమిస్తాడు. అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు, ఆల్వార్లు, గరుడ, హనుమంతుడు, నరసింహుడు తదితర దేవతామూర్తుల్ని పూజించి బయటకు వస్తారు భక్తులు. గౌతమ క్షేత్రంగాను పిలిచే ఈ ఆలయంలో రోజువారీ చేసే పూజలతో పాటుగా ధనుర్మాస ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి నాడు స్వామికి చేసే పూజల్ని చూసి తరించాల్సిందే. ఏడాదికోసారి ప్రత్యేకంగా జరిపే దొడ్ల రథోత్సవము, రంగనాథ జయంతి, రథసప్తమి, మకర సంక్రాంతి ఉత్సవాలను చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఆదిరంగ క్షేత్రంగా గుర్తింపు, స్వామి ఇష్టంగా కొలువైన ప్రదేశము, శయన రూపంలో దర్శనము ఇవన్నీ చూడాలంటే శ్రీరంగపట్నం వెళ్లాల్సిందే. రంగనాయకి రంగ సమేతుడైన రంగనాథుడు కొలువైన ఈ ఆలయాన్ని ఓ భక్తుడు కట్టించాడు. పంచరంగ క్షేత్రాలలో మొదటిదైన ఈ ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ధనుర్మాసంలో విష్ణు భక్తులు విష్ణు సహస్రనామాలతో పాటు తిరుప్పావై పాసురాలను పఠించేందుకు ప్రాధాన్యం ఇవ్వడం తెలిసిందే. గోదాదేవి స్వయంగా రచించిన ఈ పాసురాల గీతమాలికలో 30 గీతాలు ఉంటాయి. తమిళంలో ఉండే ఈ పాసురాలన్నీ ఎక్కువగా మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుణ్ణి ఆరాధించమని సూచిస్తాయి. మొదటి 5 పాసురాలు తిరుప్పావై ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తే, ఆ తర్వాత పల్లెవాతాన్ని వర్ణించే అంశాలను ఎక్కువగా కనిపిస్తాయి. చివరి పాసురంలో గోదాదేవి తన గురించి తెలియజేస్తూ తాను విష్ణుచిత్తును కుమార్తెనని, ఈ 30 పాసురాలను తాను రచించి పాడానని చెబుతూనే ఎవరైనా వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని ముక్తాయిస్తుంది.